నమస్కారం. వీడిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కడపలో అట్టహాసంగా ముగిసిన తెలుగు తమ్ముళ్ల 3 రోజుల మహానాడు పండుగ. చివరి రోజు బహిరంగ సభలో పాల్గొన్న లక్షలాది మంది టీడీపీ కార్యకర్తలు, అభిమానులు. కడప మహానాడు వేదికపై యోగాంధ్రప్రదేశ్ తీర్మానం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య భూమిక పోషిస్తుందని వెల్లడి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన వాతావరణ కేంద్రం అధికారులు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ దంపతులకు స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన ఈవో త్రినాథరావు. కడపలో 3 రోజుల పాటు జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు గురువారం చివరి రోజు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆనందోత్సాహాల మధ్య పండుగగా జరిగింది. 3 రోజుల మహానాడు గురువారం సాయంత్రంతో ముగిసింది. పసుపు తోరణాలతో సర్వాంగ సుందరంగా కడప నూతన శోభను సంతరించుకుంది. నగరంలో జాతీయ, జిల్లా రహదారులు మొదలుకొని బ్రిడ్జిలు, కూడళ్ల వరకు ఎక్కడ చూసినా పసుపు రంగు జెండాలు రెపరెపలాడాయి. చివరి రోజు మహానాడు బహిరంగ సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు తరలివచ్చారు. పసుపు రంగు దుస్తులు, టోపీలు, జెండాలతో అభిమానులు సందడి చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేరింతలు కొడుతూ అభివాదాలు చేస్తూ సందడి చేశారు. సెల్ఫీలు తీసుకుంటూ మహిళలు కూడా హుషారుగా గడిపారు. మహానాడుకు విచ్చేసిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్టీ నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేశారు. మహానాడు తొలి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చల్లని వాతావరణంతో ఆహ్లాదాన్ని కలిగించింది. రెండవ రోజు మధ్యాహ్నం అనంతరం 2 దఫాలుగా చిరుజల్లులు కురవడం ఆందోళన కలిగించింది. చిరుజల్లులకే పరిమితం కావడంతో ఎటువంటి ఆటంకం లేకుండా సాగిపోయింది. మహానాడు సంబరం 3 రోజు అంబరానంటింది. మధ్యాహ్నం 3 గంటలకు భారీ బహిరంగ సభ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగాలు ప్రతి ఒక్కరిలో పౌరుషంతో పాటు ఉత్సాహాన్ని నింపాయి. కార్యకర్తలే కాకుండా 5 కోట్ల మంది ప్రజల్లో ఆలోచన రేకెత్తింప చేయగలిగారు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి రావటం ఒక చరిత్ర. దేశానికి సంక్షేమం అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. 2 రూపాయలకి కిలో బియ్యం, 50 రూపాయలకి హార్స్ పవర్ విద్యుత్, జంతా వస్త్రాలు, పక్కా ఇల్లు, గురుకుల పాఠశాలలు, మధ్యాహ్న భోజనం, ఇట్లా చెప్పుకుంటే రోజంతా పడుతుంది. అన్న ఎన్టీఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు చెప్పేదానికి. సంక్షేమంలోనే అన్న ఎన్టీఆర్ ఒక బ్రాండ్. ఇంకా తెలుగువారు ప్రపంచం మొత్తంలో పెద్ద పీట వేసింది మన బ్రాండ్ సిబిఎన్. సిబిఎన్ అంటే డెవలప్మెంట్, సిబిఎన్ అంటే సంక్షేమం, సిబిఎన్ అంటే మనందరి ధైర్యం. అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, అప్పుడు హైటెక్ సిటీ, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, అప్పుడు సైబరాబాద్, ఇప్పుడు అమరావతి. చాలని 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు పెంచారు. ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 4000 రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు. అన్న క్యాంటీన్, డ్వాక్రా, దీపం, పేదల చిరునవ్వు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మనకి ప్రతిపక్షం కొత్త కాదు, మనకి అధికారం కొత్త కాదు. 2019 నుంచి 24 వరకు విధ్వంస పాలన మనందరం చూసాం. ప్రశ్నిస్తే కేసులు, నా పైన కూడా 23 కేసులు పెట్టారు. పోరాడితే ఏకంగా అరెస్ట్ చేశారు. వేదిక మీద చాలా మంది నాయకుల్ని ఆనాడు అరెస్ట్ చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కేసులు పెట్టినా మనం ఆనాడు ఒకే డైలాగ్ చెప్పాం. ఏంటది? ఆ డైలాగ్ ఏంటి? తగ్గేదే లేదు. యోగాతో మానవ జీవితాల్లో ఎన్నో మంచి మార్పులు వస్తాయని, మానసిక ఒత్తిడి నుంచి దూరం కావడానికి, ఏకాగ్రత పెంచుకోవడానికి అందరూ యోగా చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కడప మహానాడు వేదికపై యోగాంధ్రప్రదేశ్ తీర్మానంలో చంద్రబాబు మాట్లాడారు. యోగాంధ్ర యొక్క ప్రాముఖ్యతను గురించి ఆయన వివరించారు. ప్రపంచానికి మన దేశం ఇచ్చిన కానుక యోగా అన్నారు. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మాసంగా నిర్వహించుంటున్నాం.
మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మాసంగా నిర్వహించుంటున్నామని తెలిపారు. 11వ యోగా దినోత్సవాన్ని జూన్ 21న విశాఖపట్నంలో భారీ ఎత్తున నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. ఈ వేడుకకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. రానున్న రోజుల్లో పాఠశాలలో యోగా బోధన తప్పనిసరి చేస్తున్నామని ప్రకటించారు. ఈరోజు నేను మిమ్మల్ని కోరేది, ఒక సరికొత్త రికార్డుకి మనం నాంది పలకబోతున్నాం. దీంట్లో మీరు చూసినప్పుడు ఇప్పటికే రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అయినాయి. 2 కోట్ల మంది చేయాలి. ఇప్పటికి 26,66,666 మంది చేయాల్సి వస్తే 28,55,048 మంది చేశారు. అంటే మన టార్గెట్ కంటే ముందున్నాం. ట్రైనర్స్ని ట్రైన్ చేస్తున్నాం. 1,25,000 మందికి కావాల్సి వస్తే 1,24,500 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. మాస్టర్ ట్రైనర్స్ చూస్తే 2,600 మంది చేయాల్సి వస్తే 10,600 మంది మాస్టర్ ట్రైనర్స్ కూడా తయారయ్యారు. ఎవరైతే మాస్టర్ ట్రైనర్స్ మండల వారిగా వెళ్ళి అక్కడుండే కొంతమందిని ట్రైన్ చేసి వాళ్ళు గ్రామం వారిగా పంపించి గ్రామం వారిగా శిక్షణ ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. జిల్లా వారిగా థెమెటిక్ సెషన్స్ పెడితే 26లో 2 ఇప్పటికి కావాలి, 2 చేశారు. ఇంకో పక్క టూరిస్ట్ స్పాట్స్లో 100 చేయాలి, ఇప్పటికి 9 చేయాలి, ఇప్పటికే 8 చేశారు. అంటే ప్రోగ్రాం అంతా కూడా ఒక షెడ్యూల్ ప్రకారం ముందుకు పోతా ఉంది. 14,999 గ్రామాల్లో పెట్టుకున్నాం. ఇప్పటికి 6,000 చేయాలి, ఇప్పటికి 4,578 చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్, డిప్యూటీ సీఎం జనరల్ సెక్రటరీ మైలవరపు కృష్ణతేజ దంపతులు కుటుంబ సమేతంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణ అధికారి వెంట్ర త్రినాథరావు నాదస్వర వేదమంత్రాలతో స్వాగతం పలికి ముందుగా కప్పస్తంగనం ఆలింబనం తర్వాత స్వామివారి దర్శనం చేయించారు. తదుపరి వేద పండితులచే వేద ఆశీర్వచనం స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ఈవో త్రినాథరావు స్వామివారి జ్ఞాపికను ప్రసాదాలను అందజేశారు. వీరితో జిల్లా పరిషత్ సీఈఓ నారాయణమూర్తి, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి పిల్లా శ్రీనివాసరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డివిఎస్ రామరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను బహుజన్ సమాజ్వాదీ పార్టీ నాయక అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ ఖండించారు. దళితులపై దాడులు అమానుషమన్నారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దాడులకు పాల్పడిన వారిని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తెనాలిలో పోలీసులు బహిరంగంగా దళితులపై లాఠీలతో కొట్టారని ఖండించారు. వారు తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, అంతేగాని పోలీసులు బహిరంగంగా దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ ఘటనపై న్యాయ పోరాటం చేస్తామని గౌతమ్ కుమార్ తెలిపారు. మీడియా సమావేశంలో బీఎస్పీ నేతలు బండి ప్రకాశ్రావు, ధనుంజయరావు, భీమిరిశెట్టి విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి రాష్ట్రంలో బహుజనులపైన, మరీ ముఖ్యంగా దళితులపైన హత్యలు, దాడులు, వెలివేతలు విపరీతంగా జరుగుతున్న నేపథ్యంలో గత 2 రోజులుగా మనమందరం కూడా సోషల్ మీడియాలో ఒక అంశాన్ని చూస్తూ ఉన్నాం. తెనాలి పట్టణంలో 2 సర్కిల్ ఇన్స్పెక్టర్లు 3 అబ్బాయిలని, దళిత అబ్బాయిలు, ఒక అబ్బాయి పేరేమో జాన్ విక్టర్, అదేవిధంగా 2వ అబ్బాయి పేరేమో కరీముల్లా, ఇంకొక అబ్బాయి ఏమో రాకేష్. అంటే 2 దాంట్లో ఎస్సీ మాల కులానికి సంబంధించిన అబ్బాయిలు ఉన్నారు, ఒక అతను ముస్లిం ఉన్నాడు. వీళ్ళని
ముగ్గురిని కూడా ప్రతి సెంటర్ దగ్గరికి తీసుకొని పోయి వాళ్ళ కాళ్ళపైన విపరీతంగా కొట్టి వాళ్ళ బూటు కాలుతో తంతు బూటు కాలని వాళ్ళ పైన పెట్టి ఈ అంశాన్ని సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతూ ఉంది. ఈ అంశంపైనే నేను మా బహుజన్ సమాజ్ పార్టీ గుంటూరు నాయకత్వాన్ని నిన్నటి రోజున తెనాలికి వెళ్ళాలని నిజాలు అక్కడ ఏం జరుగుతోంది, అసలు ఏంటి, అసలు ప్రాబ్లం ఏంటి, అక్కడ ఏంటి, అసలు పిల్లలు తప్పుందా లేకపోతే పోలీసులదా అని చెప్పి విచారణ చేయమని చెప్పి నేను చెప్తే నాకు మా బహుజన్ సమాజ్ పార్టీ గుంటూరు నాయకత్వం ఇచ్చినటువంటి క్రిస్టల్ క్లియర్ సమాచారం ఏంటంటే చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ ఈ రాకేష్ అనే అబ్బాయితో ఏదో గతంలో అతనిపైన కొన్ని గంజాయి కేసులు లాంటి కేసులు ఉన్నప్పుడు అతన్ని బెదిరిస్తూ ఎప్పటికప్పుడు కొంత డబ్బు తీసుకుంటూ ఉన్న నేపథ్యంలో ఒకసారి వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందర ఈ రాకేష్ అనే అబ్బాయి, ఈ జాన్ విక్టర్ అనే పిల్లోడు, అదేవిధంగా ఈ కరీముల్లా ముగ్గురు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని ఉంటే అటుగా వచ్చినటువంటి ఆ చిరంజీవి కానిస్టేబుల్ వాళ్ళతో మాట్లాడడం కొంత గొడవకు దారి తీయడం ఇది వాస్తవం. అంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి వాస్తవాలే మాట్లాడుకుందాం. పోలీసు వాళ్ళలాగా మేము అబద్ధాలు చెప్పము, నిజాలు మాత్రమే చెప్తాం. సీనియర్ ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సంగీత విభావరి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. పౌర గ్రంథాలయంలో గత 6 రోజులుగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ వజ్ర ఉత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నటరత్న కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సినీ సంగీత విభావరి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. నగరానికి చెందిన గాయని గాయకులు బయ్యా శ్రీనివాస్, సింగ్, దేవరాజ్, సుధీర్, సుబ్బారావు, అరుణ్ కుమార్, సూర్యప్రభ, మాధవి, శైలజ, రంజిత, సుజాత, రమణి, స్వర్ణమంజుల తదితరులు సినీ గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా నటరత్న కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధి భయ్యా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తెలుగు సినీ రంగంలో తనదైన నటనతో తెలుగువారి హృదయాల్లో సీనియర్ ఎన్టీఆర్ చిరస్మరణీయుడిగా నిలిచిపోయారన్నారు. ఏ పాత్రలను నటించినా ఆ పాత్రకు తన నటనతో పరిపూర్ణమే న్యాయం చేసిన గొప్ప నటుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఆ మహానటుడు నటించిన చిత్రాల్లో సూపర్ హిట్ పాటలను ఆలపించామని చెప్పారు. ఈరోజు మన యుగపురుషుడు కలియుగ దైవం అయినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి, అలాగే ఆయన సినీ ప్రక్షాళన అదంతా కూడా 75 సంవత్సరాల వజ్రోత్సవాల వేడుకలు 9 రోజుల నుంచి, అంటే ఇప్పుడు 7వ రోజు ఇది, ఇంకా 2 రోజులు ఉన్నది కార్యక్రమం అవడానికి. ఇప్పుడు నా ప్రోగ్రాం నటరత్న కల్చరల్ అసోసియేషన్ అశేష జనాభాకి మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈరోజు మేము ఇచ్చేటువంటి ఈ అన్నగారికి ఈ నీరాజనాలు అందుకొని మాకు, ఎందుకంటే అన్నగారంటే చాలా పిచ్చి మాకు. నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు అయితే, నేను భగవంతుడిగా కొలిచినటువంటి వ్యక్తి ఎన్టీఆర్. నేను రాముడినైనా కృష్ణుడినైనా ఏ దేవుడినైనా చూసేది ఎన్టీఆర్లోని మాత్రమే. అటువంటి వీరాభిమానులు చాలామంది ఉన్నారు, నాలాంటి వీరాభిమానులు. వాళ్ళందరికీ కూడా నేను చేస్తున్న ఈ ప్రోగ్రాం ఏదైతే ఉందో అది పూర్తిగా అంకితం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నటరత్న అనేది 4 అక్షరాలైన 4 అక్షరాల్లో కూడా వైవిధ్యం కలిగినటువంటి పాత్రలు, పౌరాణికమైనటువంటి పాత్రలు, అలాగే జానపద పాత్రలు, అన్నిటికీ రారాజు రేరాజు ఒక్క ఎన్టీఆర్ మాత్రమే. ఎవరు లేరు ఎన్టీఆర్కి సాటి, ఏ నటుడు సాటి రారు అన్నగారికి. అన్నగారికి మరో జన్మంటూ ఉంటే పునర్జన్మ రావాలనే కోరుకుంటూ ఉన్నాం. అటువంటి మహానుభావుడు రాలేడు కూడా చాలా. ఎందుకంటే అన్నగారు మాట చెప్తే చాలు గూస్బంప్స్ వస్తూ ఉంటాయి, వెంట్రుకలు నిక్కబడుచుకుంటూ ఉంటాయి. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్రగామ శాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యవహనచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాయల దర్శనం కల్పించారు.
పలు రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. నవ సాహితీ ఇంటర్నేషనల్, బొంబాయి తెలుగు సాహితీ సమితి సంయుక్త ఆధ్వర్యంలో పౌర గ్రంథాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. పలు రంగాల్లో విశేషమైన సేవలు అందించిన వారిని గుర్తించి ఘనంగా సత్కరించారు. అనంతరం వారికి ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు ఎస్ వీరభద్రరావు, శ్రీరామ్ కుమార్లు మాట్లాడుతూ బొంబాయి తెలుగు సాహిత్య సమితి సేవలను కొనియాడారు. పలు రంగాల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్న వారిని గుర్తించి పురస్కారాలు అందజేయడం హర్షణీయమన్నారు. ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహిస్తే వారిని మరింత ముందుకు సాగుతారని వారు తెలిపారు. ప్రతిభకు పట్టం కడుతూ క్రమం తప్పకుండా ప్రతిభా పురస్కారాలు అందజేయడం పట్ల అభినందనలు తెలిపారు. తెలుగు సాహిత్య సమితి ముంబైలో గత 50 ఏళ్ల బట్టి సాంస్కృతిక తర్వాత ఈ అంటే సంప్రదాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటున్న సంస్థ, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ 50 ఏళ్ల బట్టి ఉండడంతో ఏమైందంటే మేము తప్పకుండా ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ వీలైతే అక్కడ మాకు కల్చరల్ యాక్టివిటీస్ కానీ, లిటరీ యాక్టివిటీస్ కానీ తెలుగులో మేము ప్రోత్సహించడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాం. ఆ కృషిలోనే ఒక భాగం కింద మేము నవసాహితీ ఇంటర్నేషనల్ తోటి మేము ఒక సంబంధం ఏర్పరచుకున్నాం. డిజిటల్ టీఎస్ఎస్ అని కొత్తగా మొదలెట్టి దాంతో నవసాహితీ తోటి 7వ తారీఖుని మేము ఒక బ్రహ్మాండమైన జూన్ 7వ తారీఖుని బ్రహ్మాండమైన ఒక కవి సమ్మేళనం కూడా మేము పెట్టడానికి తీర్మానించుకున్నాం. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, మేనేజింగ్ కమిటీ తరఫున మేము అన్ని విధాలుగా మేము కృషి చేస్తూ తెలుగు భాషని, మన సంప్రదాయాన్ని ముందరకు తీసుకెళ్ళడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాం. వచ్చే నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జర్నలిస్టుల సంఘం జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు తెలిపారు. జర్నలిస్టులకు సంబంధించిన 2 కీలక చట్టాలను కేంద్రం రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఏయూ ప్లాటినం జూబ్లీ హాల్లో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గంట్ల శ్రీనుబాబు, జి ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్రం రద్దు చేసిన కార్మిక చట్టాల్లో 2 జర్నలిస్టులకు సంబంధించినవి ఉన్నాయన్నారు. రద్దు చేసిన చట్టాలను పునరుద్ధరించి జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించలేదని వాపోయారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించుకుంటే దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు చేయాలని శ్రీనుబాబు, ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల సంఘాల నాయకులు ఎం కొండయ్య, కె మంజరి, పి నారాయణ, జి శ్రీనివాసరావు, ఈరోతి ఈశ్వరరావు, మదన్, జగన్మోహన్, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జూన్ 9 వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఎందుకంటే ఇటీవలే కేంద్రం 44 కార్మిక చట్టాలను రద్దు చేసింది. అందులో 2 జర్నలిస్టులకు సంబంధించిన చట్టాలు కూడా ఉన్నాయి. ఒకటి వర్కింగ్ జర్నలిస్టుల చట్టం 1955, అలాగే వేజెస్ ఆఫ్ యాక్ట్ 1958 2 జర్నలిస్టులకు సంబంధించినవి కావడంతో వీటిని రద్దు చేసినందున ఆల్ ఇండియా కార్మిక సంఘం జూన్ 9న మరి ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మా వర్కింగ్ జర్నలిస్టులు కూడా వారికి సంఘీభావంగా నిలబడున్నారు. ఈరోజే విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ మరి డైమండ్ జూబ్లీ హాల్లో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం అధ్యక్షులు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గారి నేతృత్వంలో జరిగింది. ఈ సందర్భంగా జూన్ 9న జర్నలిస్టులందరం కూడా మరి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించి మా యొక్క నిరసన గలాన్ని కేంద్రానికి తెలియజేయాలని, ఏవైతే జర్నలిస్టుల చట్టాలు రద్దు చేశారో ఆ రెండింటినీ పునరుద్ధరించాలన్నది కూడా మా ప్రధాన డిమాండ్. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నేతలను కూడా మేము దశల వారీగా వినతులు ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే ఏడాది కావస్తున్న నేటికి కూడా జర్నలిస్టులకు ఎక్కడేసిన సదుపాయం కల్పించలేదు. ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేయలేదు. అలాగే ఇతర 11 రాష్ట్రాల్లో పెన్షన్ సదుపాయం అమలు చేస్తున్నప్పటికీ కూడా మన రాష్ట్రంలో పెన్షన్ సదుపాయం అనేది లేదు. ప్రమాద బీమా పునరుద్ధరించాలి. ఇలా కొన్ని డిమాండ్లతోనే మేము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారిని కూడా మా డెలిగేట్స్ అందరూ కూడా కలవాలని ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. మరి వీలైనంత త్వరగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకున్నాం. సీనియర్ ఎన్టీఆర్పై ఉన్న అభిమానంతో చిత్రకారుడు గీసిన చిత్రాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ పలు సినిమాల్లో నటించిన పాత్రల చిత్రాలు గీశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నగరంలో ఎన్టీఆర్ సినిమాల్లో నటించిన పాత్రల పెయింటింగ్ చిత్రాల ప్రదర్శన జరిగింది.
ఈ సందర్భంగా చిత్రకారుడు రాజేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే తనకు ఎనలేని అభిమానం అన్నారు. ఎన్టీఆర్ ఏ పాత్రలో నటించినా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేవారని చెప్పారు. అనేక సినిమాల్లో వివిధ గెటప్పుల్లో కనిపించిన ఎన్టీఆర్ చిత్రాలను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించినట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో ఉంచిన 350 చిత్రాల నటుడిగా ఎన్టీఆర్ పోషించిన పాత్రలేనని చెప్పారు. ఈరోజు ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా విశాఖలో ఈ ఎగ్జిబిషన్ జరగడం అయింది. నేను ప్రస్తుతం విజయనగరంలో ఉన్నాను. విజయనగరం నుండి వచ్చి ఇక్కడ ఈ ప్రదర్శన ఇవ్వడానికి ఈరోజు ఇదయింది. నేను ఇప్పటికీ ఎన్టీఆర్ మీద 350 మూవీ స్టిల్స్ మాత్రమే వేశాను. అన్నీ కూడాను పెన్సిల్ అండ్ పేపర్ ఎరేజ్ ఉపయోగించి A3 షీట్ మీద వేయడం జరిగింది. ఈ ప్రదర్శనలు ఇప్పటికీ ప్రతి ఏడు ప్రతి చోట వస్తున్నాను. దాంట్లో భాగంగా ఇవాళ ఇక్కడ ఇచ్చినందుకు చాలా రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ప్రముఖులు చూసి నా బొమ్మలను అభినందించారు. అదే నాకు చాలు. ఓన్లీ ఎన్టీఆర్ మీద నేను ఈ ప్రాజెక్ట్ చేశాను. 100 పెయింటింగ్స్కి నాకు 2015లో లెమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ఉంది. అది కంటిన్యూ చేస్తూ 350 వరకు వేసాను. ఇంకా కొనసాగుతున్నాయి. ఈ మహానుభావుడు ఎన్ని బొమ్మలు వేసినా ఉంటాయి, ఎన్నైనా వేయచ్చు. కేఎంఆర్ జూనియర్ కళాశాల నిర్వాహకం వల్ల 5 విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నగర కార్యదర్శి ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఆ కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో మద్దిలపాలెంలో ఇంటర్మీడియట్ ఆర్ఐఓ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ కేఎంఆర్ జూనియర్ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంసెట్ ఎగ్జామ్స్ రాసి భవిష్యత్తుపై బంగారు కలలుగన్న విద్యార్థుల ఆశలపై ఆ యాజమాన్యం నీళ్లు చల్లిందన్నారు. కేఎంఆర్ జూనియర్ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు చేసిన అన్యాయాన్ని ఖండించారు. తక్షణమే ఉన్నత అధికారులు ఆ కళాశాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాల యాజమాన్యం వల్ల నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రదీప్ డిమాండ్ చేశారు. మధురవాడలో ఉన్నటువంటి కేఎంఆర్ జూనియర్ కళాశాల ఏదైతే ఉందో విద్యార్థుల చేత ఎంసెట్ కోచింగ్ పేరుతో కోచింగ్ ఇప్పించి ఎంసెట్ ఎగ్జామ్కి అప్లై చేయాల్సిన టైం వచ్చినప్పుడు అప్లై చేయకుండా వారి దగ్గర డబ్బులు తీసుకొని అప్లై చేశామని చెప్పి వాళ్ళకి ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చి ఎగ్జామ్ సెంటర్కి పంపించిన దారుణాతి విషయం విశాఖలో వెలుగు చూసింది. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు వారు ఎంసెట్కి అప్లై చేసిన తర్వాత కూడా వాళ్ళ హాల్ టికెట్లు ఫేక్ అని చెప్పి ఎగ్జామ్కి అలౌ చేసిన తర్వాత వాళ్ళు ఏం జరిగిందని తెలుసుకొని కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు సంప్రదించారు. అయితే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆర్ఐఓ ఎవరైతే మురళీధర్ గారు ఉన్నారో ఇప్పటికీ కూడా ఈ సంఘటన మీద స్పందించకపోవడం అనేది అనుమానాస్పద విషయంగా ఉంది. ఆర్ఐఓ ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ కళాశాలలకు తొత్తుగా మారి ఈరోజు ఈ కేఎంఆర్ కాలేజీని కూడా వెనకాల మోస్తున్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామంటే ఈ కేఎంఆర్ కాలేజీ ఏదైతే విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడాలని చూసిందో ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చి వాళ్ళ యొక్క భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చేసిందో ఈ కేఎంఆర్ కాలేజీ యొక్క అనుమతులను వెంటనే రద్దు చేసి ఆ యాజమాన్యం పైన క్రిమినల్ చర్యలు తీసుకొని ఆ కాలేజీ మేనేజ్మెంట్ ఎవరైతే డైరెక్టర్ ఆర్ డీన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకొని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. తక్షణమే వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఆర్ఐఓ గారు ఇప్పటికైనా స్పందించి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆ కాలేజీ గేట్లను ముయ్యించి వాళ్ళ యొక్క అనుమతులను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారత్ మాతాకి జై. 5. అయితే ఫీజులు వాళ్ళ దగ్గర ఏదైతే కోచింగ్ అని చెప్పి వాళ్ళ కాలేజీ ఇంటర్మీడియట్ నామ్స్కి వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో ఫీజు కోసం ఎంసెట్ ఫీజు కోసం తీసుకొని ఆ తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ కోసం కూడా వాళ్ళ దగ్గర నుండి ఫీజులు తీసుకొని చివరి సమయంలో వాళ్ళకి అప్లై చేయకుండా ఏం చేశారంటే ఫేక్ సర్టిఫికెట్లు వీళ్ళే మార్ఫింగ్ చేసి ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చి వీళ్ళని ఎగ్జామ్కి పంపించారు. అప్లై చేయకపోతే చేయలేదు జరగలేదు అని వాళ్ళకి చెప్పుంటే వాళ్ళు ఏదో చేశారు. ఈరోజు ఫేక్ హాల్ టికెట్ల ద్వారా వాళ్ళు ఎగ్జామ్ సెంటర్లకు వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పడేది ఉంది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారికి స్వర్ణ పుష్పార్చన అత్యంత వేడుకగా జరిగింది. ఆలయ వైదిక సిబ్బంది ఆలయ అధికారుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది క్రమేణా ఉత్తరం వైపు కదులుతూ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి, కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తారుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులతో పాటు వర్షాలు కురుస్తాయన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులు సముద్రంలోకి చేప వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా నైరుతి రుతుపవనాలు ఛత్తీస్గఢ్, ఒడిశా, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించాయని చెప్పారు. మన రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల రాకతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలియజేశారు. రుతుపవనాల వల్ల రాష్ట్రంలో వర్షపాతం గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం ఒరిస్సా తీరం ఆవల ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈరోజు ఉదయం వాయువ్య బంగాళాఖాతం మరియు వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల ఆవల ఒక వాయుగుండంగా కాన్సన్ట్రేట్ అయింది. ఇది ప్రస్తుతం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా అదే ప్రాంతంలో అనగా 21.3 డిగ్రీల అక్షాంశం, 88.5 డిగ్రీల రేఖాంశం వద్ద, మరింత వివరంగా చెప్పాలంటే సాగర్ ఐలాండ్కు 60 కిలోమీటర్ల దూరంలో, దిఘాకు ఆగ్నేయంగా, తూర్పు ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలోనూ, బాలాసోర్కు తూర్పు దిశలో 160 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది. ఇది ఈరోజు కొన్ని గంటలలో ఉత్తర దిశలో పయనించి, ఇంచుమించు ఉత్తర దిశలో పయనించి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలలో అనగా సాగర్ ఐలాండ్, ఖేపుపారాల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నది. నైరుతి ఋతుపవనాలు ఇంకొంచెం ముందుకు పురోగమించాయి. ఈరోజు నైరుతి ఋతుపవనాల యొక్క ఉత్తరావధి రేఖ ముఖ్యంగా ముంబై, అహల్యానగర్, ఆదిలాబాద్, భవానీపట్నం, పూరి, శాండ్ హెడ్స్ ఐలాండ్ వరకు, బాలూర్ ఘాట్ వరకు విస్తరించాయి. అవి ఇంకొంచెం ముందుకు పురోగమించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో మిగతా సినాప్టిక్ కండిషన్స్ కాకుండా మామూలు నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావమే ఉన్నందువల్ల రాష్ట్రంలో రాగల వారం రోజులు చెదురుముదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల్లో కొన్ని చోట్ల ఉత్తర కోస్తా జిల్లాల్లోని తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 4 రోజులు 1-2 చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు కొన్ని చోట్ల, తదుపరి 5 రోజులు కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 2 రోజులు అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు స్థిరమైన బలమైన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం మొదటి 3 రోజులు ఉంది. తదుపరి రోజున బలమైన సుస్థిరమైన గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇంకా డిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కడపలో అట్టహాసంగా ముగిసిన తెలుగు తమ్ముళ్ల 3 రోజుల మహానాడు పండుగ. చివరి రోజు బహిరంగ సభలో పాల్గొన్న లక్షలాది మంది టీడీపీ కార్యకర్తలు, అభిమానులు.
కడప మహానాడు వేదికపై యోగాంధ్రప్రదేశ్ తీర్మానం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య భూమిక పోషిస్తుందని వెల్లడి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన వాతావరణ కేంద్రం అధికారులు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ దంపతులకు స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన ఈవో త్రినాథరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.